హాయ్ హలో ఫ్రెండ్స్. ఎస్ఎస్ఎంబి 29 రాజమౌళి నిధులతో వారణాసి గ్లిమ్స్ అయితే నేను మీకు ఎవ్వరూ చెప్పలేని విధంగా క్లియర్గా క్లారిటీగా నేను అనలైజ్ చేసింది ఏంటో తొందరగా చెప్పేస్తాను. ఈ వారణాసి టైటిల్ అనేది ఎందుకు పెట్టారు, అసలు ఈ వారణాసి టైటిల్ కి మీనింగ్ ఏంటంటే, ఈ వారణాసి అనేది టూ రివర్స్ కలిసే దగ్గర చోటే ఈ వారణాసి అనేది క్రియేట్ అయింది. సో ఒక రివర్ పేరు వచ్చేసి వారన్, ఇంకో రివర్ పేరు వచ్చేసి ఆసి. సో అలా వారణాసి అనేది ఫామ్ అయింది. అలాగే ఇది ప్రపంచంలో అతి పురాతనమైన సిటీ. అలాగే నేను చెప్పే ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే జై బాబు అని కామెంట్ చేసేయండి. ఇక్కడ మూడు ఏలు కనిపిస్తున్నాయి. ఒక ఏ వచ్చేసి పైన జెండా కనబడుతుంది, ఇంకో ఏలో వచ్చేసి ఆస్ట్రాయిడ్ పడినట్టు కనబడుతుంది, ఇంకో ఏలో మళ్ళీ జెండా కనబడుతుంది. వీడేంట్రా బ్రేక్ డౌన్ చేస్తాడని చెప్పి టైటిల్లో మూడేళ్ళు ఉన్నాయి ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడే పెద్ద మ్యాటర్ ఉంది. ఈ మూడు ఏలుగులో ఒక ఏ పైన జెండా, రెండో ఏ పైన ఆస్ట్రాయిడ్, మూడో ఏ పైన జెండా. అంటే మొదటి ఏ వచ్చేసి త్రేతాయుగం, రాముడి యుగంలో ఒక యుద్ధం జరిగింది. సో అందుకు ఆ ఏ మీద ఒక జెండా ఉంది. అలాగే ఇంకో ఏ మీద ఒక ఆస్ట్రాయిడ్ పడినట్టుగా ఉంది. ఆ ఆస్ట్రాయిడ్ లో ఏముంది ఏంటి అనేది ఎవరికీ తెలీదు, అది హైలైట్ చేస్తున్నారు. సో అక్కడ ఒక ఏకి అర్థం అనేది అది. సో అది కూడా ఇంపార్టెంట్. మూడో ఏ మూడో ఏ పైన మళ్ళీ జెండా, అంటే కామన్ ఎరా. సిఈ అంటే కామన్ ఎరా. ఇందులో కూడా ఒక ఫైట్ అయితే అవుతుంది. సో అందుకని ఈ మూడో ఏ మీద కూడా పైన జెండా అనేది పెట్టారు. కట్ చేస్తే గ్లిమ్స్ స్టార్టింగ్ షాట్ ఒక గోపురం పక్కన నది, ఒక మంట, ఇవి అయితే చూపిస్తారు. కానీ రాజమౌళి విజన్ కి మామ సలాం కొట్టాలి మామ. వారణాసి అంటే రెండు నదులు కలిసే చోట వారణాసి కాబట్టి ఒక స్టార్టింగ్ ఓపెనింగ్ షాట్ లోనే నది పక్కన గోపురాన్ని చూపెట్టారు. బా, నిజంగా వాటే థాట్ మామ. తర్వాత వచ్చేసి ఇక్కడ చిన్న మంట అయితే వెలుగుతుంది. దానికి ఏంటంటే అక్కడ ఒక నెక్స్ట్ షాట్ లో అక్కడ ఒక ఋషి యాగం చేస్తున్నాడు ఆ గుడి దగ్గర. మళ్ళీ ఇక్కడ ఏంటంటే వారణాసి 512 సిఈ అని ఉంది. వారణాసి 512 సిఈ అంటే సిఈ అంటే కామన్ ఎరా, అంటే ప్రస్తుతం అని చెప్పడానికి. వాహ్, వాట్ ఏ విజన్ మామ. మామూలుగా అయితే ఏడి బీసీ అని కొలుస్తారు. ఇలా అయితే ఒక కులం పట్ల పక్షవాతం ఏదో ఒకటి ఉంటుందని దీన్ని ఇంటర్నేషనల్ టర్మ్స్ లో సిఈ బీసీఈ అని ఏ కులం ఏది లేకుండా నీట్గా భలే పెట్టారు మామ. సిఈ అంటే కామన్ ఎరా అని, బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా అని, అంటే బాగా పాత కాలంలోని బీసీఈ అని పెట్టారు. ప్రస్తుతానికి సిఈ అని పెట్టారు. ఇక్కడ మామ నెక్స్ట్ షాట్ లో ఒక యాస్ట్రాయిడ్ పడుతున్నట్టు చూపించారు. ఈ యాస్ట్రాయిడ్ పడుతున్న తర్వాత షాట్ లో ఈ షాట్ లో మామ యాస్ట్రాయిడ్ సంభవి 2027 సిఈ అంటే కామన్ ఎరా, అంటే ప్రస్తుతానికి యాస్ట్రాయిడ్ పడుతున్నట్టయితే చూపెట్టారు తర్వాత షాట్ లో. నెక్స్ట్ మామ, అసలు ఈ యాస్ట్రాయిడ్ ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు? ఈ యాస్ట్రాయిడ్ పడేటప్పుడు ఇందులో ఏమైనా శక్తులు ఉన్నాయా? అలాగే విలన్స్ టీమ్ ఇక్కడ వెతుకుతుంది ఈ యాస్ట్రాయిడ్ కోసమేనా? ఇది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఒక్కసారి పడే యాస్ట్రాయిడా? ఇది మనం మూవీలో చూడాలి. అలాగే ఈ యాస్ట్రాయిడ్ లో తెలియని శక్తులు ఏమైనా ఉన్నాయా? లైక్ సంజీవని టైప్ మనిషిని బతికించే శక్తులు ఏమైనా ఉన్నాయా? ఇది మనం ఊహాగానాలు మాత్రమే. అలాగే ఇక్కడ 512 సిఈ స్టార్టింగ్ షాట్ లో, తర్వాత షాట్ లో 2027 సిఈ, అంటే ఈ రెండిటి మధ్య 1512 సంవత్సరాలు తేడా ఉంది. అంటే ఇది ప్రతి 1512 సంవత్సరాలకు ఒక్కసారి పడే యాస్ట్రాయిడా? ఇది అంత సామాన్యమైన యాస్ట్రాయిడ్ కాదా? అలాగే విలన్స్ వెతికేది కూడా ఈ యాస్ట్రాయిడ్ లోనే ఉందా? ఇవన్నీ మనం మూవీలో చూడాలి. ఆ తర్వాత షాట్‌లో ఇక్కడ ఐస్‌లో నుంచి బుక్కుమని వాటర్ వస్తుంది. అలాగే ఇక్కడ అంటార్క్టికా రాస్ ఐస్ షెల్ఫ్ అని ఉంది. సో, ఇక్కడ రాస్ ఐస్ షెల్ఫ్ అంటార్క్టికా అంటే ఇది ప్రపంచంలోనే అతి అతి పెద్దదైన ఒక మంచు కొండ లాంటిది. ఇది చాలా పెద్దది. సో, నేను ఇక్కడ ఏమనుకుంటున్నానంటే 512 సీఈ అప్పుడు ఏ ఆస్ట్రాయిడ్ అయితే పడిందో, ఆ ఆస్ట్రాయిడ్ పడిన ఆ ప్రదేశమే ఈ అంటార్క్టికా రాస్ ఐస్ షెల్ఫ్ అని నేను అనుకుంటున్నా. ఇది నా అనాలిసిస్. మీరు ఏ యూట్యూబ్ వీడియో అయినా చూడండి, ఎక్కడైనా చూడండి, ఎక్కడో ఏదో తీసుకొచ్చి చెప్పే ఇది కాదు. ఇది నేను నా సొంతగా అనాలిసిస్ చేసింది. సో
ఇక్కడ విలన్ వాళ్ళ మనుషులు కూడా వచ్చి వెతుకుతూ ఉంటున్నారు. సో, ఇక్కడ ఏంటంటే, ఆ పడిన ప్రదేశం ఏదైతే ఉందో అదంతా మంచుతో కూరుకుపోయి అలా ఉంది అని ఆ విలన్స్ టీమ్‌కి తెలియడమో ఏదో అయితే ఇక్కడ సంథింగ్ జరిగింది. తర్వాత షాట్‌లో అండర్ వాటర్‌కి ఫ్లిప్ అవుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ షాట్‌లో మనకి ఒక షిప్ అయితే చూపిస్తారు ఫ్రెండ్స్. సో, నేనిక్కడ అనుకుంటుందేంటంటే, ఆ పాత 512 సి అప్పుడు పడిన యాస్టరాయిడ్ కోసం ఆల్రెడీ కొంతమంది దాని కోసం వచ్చి, ఇక్కడ దాన్ని పొందలేక వాళ్ళ షిప్ అయితే వాళ్ళ మనుషులు, వాళ్ళు, ఆ షిప్పు వీళ్ళందరూ చనిపోయి ఆ పడవ అలా నీళ్ళల్లో ఉండిపోయిందని నేననుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ షాట్‌లో ఆఫ్రికా అంబోసలి విల్డర్‌నెస్ అని ఒక ఫారెస్ట్ కింద చూపిస్తారు ఫ్రెండ్స్. సో, ఈ పైన చూసుకుంటే పారాగ్లైడింగ్ చేస్తూ ఒక మనిషి అయితే కిందకి దిగుతున్నారు. ఇక్కడ నేను ఆ మనిషి ఎవరో కాదు మన మహేష్ బాబే. ఎందుకంటే ఆఫ్రికాలో షూటింగ్ అయితే జరిగిపోయింది. ఆల్రెడీ ఆఫ్రికా షూటింగ్ అయినప్పుడు మన బాబు అక్కడికెళ్ళి వచ్చాడు. సో, నేను ఆ విధంగా ఆ పారాగ్లైడింగ్ చేసేది మన మహేష్ బాబు గారు అని నేను అనుకుంటున్నాను. ఇది కథ మామ డీటెయిలింగ్ అంటే. ఇప్పుడే ఒక పాయింట్ స్ట్రైక్ అయింది మామ. ఇప్పుడే నేను ఆ పారాగ్లైడింగ్ దగ్గర జూమ్ చేసి చూస్తే అక్కడుంది ఒక్కళ్ళు కాదు ఇద్దరు. అక్కడ ఒక వైట్ కలర్‌లో ఒక అమ్మాయి కూడా ఉంది. సో, నేనిక్కడ అనుకుంటుందేంటంటే, మన మహేష్ బాబు గారు, అలాగే తనతో పాటు మన హీరోయిన్ కూడా ఇద్దరు సంథింగ్ ఏదైనా ట్రిప్‌కి వెళ్ళుండొచ్చు. లేకపోతే ఏదైనా తీసుకురావడానికి కానీ, లేదా ఆమె ఒక ఏజెంట్ కానీ, ఒక ఏజెంట్ అయ్యుండి ఒక దొంగని హైర్ చేసుకొని, వాళ్ళు ఒక వస్తువు కోసం వెళ్ళుండొచ్చు. సో, మన మహేష్ బాబు ఒక దొంగ అయినా అయ్యుండొచ్చు ఇందులో. మావా ఇంకో డీటెయిల్ కూడా కనిపెట్టాను మావ. ఈ పిక్చర్‌లో అక్కడ పైన మంచు కొండలాగా ఒకటి కనబడుతుంది కదా! సో, దాని బ్యాక్ సైడ్ ఒక నది లాంటిదైతే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇదైతే నా 100% ఇది అయితే పక్కా కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ మంచు కొండ ఏదైతే ఉందో సేమ్ నెక్స్ట్ షాట్‌లో సేమ్ అదే మంచు కొండ బ్యాక్ సైడ్ అయితే చూపిస్తారు. ఇక్కడే హిప్పోపటమస్ మన ఒక కోతిని పట్టుకున్నట్టుగా ఇలా చూపిస్తారు ఫ్రెండ్స్ ఇందులో. అయితే ఒక తాడు విసురుతాడు. సో, ఇక్కడ మహేష్ బాబు గారికి ఒక కోతి అయితే ఫ్రెండ్‌గా వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అక్కడ తాడు విసిరింది ఎవరో కాదు మన బాబే. బాబులకే బాబు మహేష్ బాబు తెలుసు కదా! సో, ఇక్కడ మన కీరవాణి గారైతే నిద్ర లేస్తారనిపిస్తుంది. గమ్మత్తున మహేష్ బాబు తాడేయంగానే రుధిర గమన రుధిర గమన రుధిర గమన రుధిర గమన అని బీజీఎం పడిద్దనిపిస్తుంది నాకెందుకో. ఒక రాముడి లాంటి ఎలివేషన్ పడిద్దనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ నెక్స్ట్ షాట్‌లో 'ఉగ్రపట్టి కేవ్ వానాచల్' అని ఉంది. ఈ వానాచల్ అనేది బయట ప్రపంచంలో ఎక్కడ లొకేషన్ అయితే లేదు. ఇది ఫిక్షనల్‌గా రాజమౌళి గారైతే సృష్టించారు. సో, ఇది నేను ఎన్నో రీసెర్చ్ చేసి గ్లింప్స్ అయితే చెప్తున్నాను. ఈ ఉగ్రపట్టి అనేది ఇది రెడ్డిట్ ఫోరం బిఎంలో ఈ ఉగ్రపట్టి కేవ్ అనేది ఒక కాలద్వారం లాంటిది అని కొన్ని ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. కాలద్వారం లాంటిది అంటే ఇదొక టైమ్ పోర్టల్ లాంటిది. అంటే త్రేతాయుగానికి, ప్రస్తుత కాలానికి మధ్య కాలద్వారంలా నడిచే ఒక గుహ అని నేననుకుంటున్నా. సో, ఇక్కడ ఫ్రెండ్స్ నేను చూసిన దాని ప్రకారం, నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం పైనుంచి ఒక అమ్మాయి అయితే పడుతుంది. సో, ఆమె ఎవరో కాదు మన ప్రియాంక చోప్రా గారని నేను అనుకుంటున్నాను. ప్రియాంక చోప్రా గారు పైనుంచి పడుతుంది. నేను ఎవ్వరు ఏ యూట్యూబరు చెప్పలేని డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. అక్కడ మీరు జూమ్ చేసి చూస్తే పిక్చర్‌లో చివ్వర ఆ కేవ్స్‌కి ఒక రాజద్వారంలా ఉంటుంది. సో, ఈ కేవ్‌కి చాలా ద్వారాలైతే ఉన్నాయి. అంటే ఇది ఒక పద్మవ్యూహం లాంటిది. ఇందులోకెళ్తే దారనేది మనమే కనుక్కోవాలి. అది మన హీరోయిన్ మన ప్రియాంక చోప్రా గారైతే కనుక్కున్నారు. సో, కనుక్కోవడం వల్ల వీడిని దొంగచాటుగా మన విలన్ టీమ్ అయితే ఫాలో అయితుంది. ఫాలో అయ్యి ఈమె రూట్ కనుక్కున్న తర్వాత వాళ్ళొచ్చి ప్రియాంక చోప్రా గారినైతే అటాక్ చేసినట్టు నేననుకుంటున్నా. అలాగే ఫ్రెండ్స్ మీకోసం నెక్స్ట్ షాట్‌లో లంకా నగరం 7200 బీసీఈ అంటే 7200 సంవత్సరాల క్రితం. ఈ ఫోటో యాక్చువల్లీ బ్లాక్‌గా అయితే ఉంది. మీకోసం నేను దీన్ని బ్రైట్ చేసి చూపిస్తున్నాను మీకు అర్థమవ్వడం కోసం. సో, నెక్స్ట్ షాట్‌లో
ఆంజనేయ స్వామి తోకనైతే చూపిస్తారు. సో, ఇక్కడ ఉంది కూడా ఆంజనేయ స్వామి తోకే. సో, అంటే త్రేతాయుగం యొక్క ఫైట్ అనేది ఇక్కడి నుంచి చూపిస్తున్నారని మనం అర్థం జేసుకోవాలి. సో, నెక్స్ట్ షాట్ వచ్చేసి మన రాముడు బాణాన్నయితే వదులుతున్నాడు. ఇక్కడ ఇంకో అతను కొండరాయిని పట్టుకొనైతే ఉన్నాడు. సో, ఆయన ఎవరు అని అనుకుంటున్నారా? ఆయన ఎవరో కాదు కుంభ. ఇటొచ్చేసి రాముడు. "నువ్వెలా చెప్పావురా వడాలు? నీకెలా తెలుసు?" అని మీరడగొచ్చు. ఇక్కడ నేను దీనికి మీకు పురాణాల్లో నుంచి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఇక్కడ పురాణాల్లో రాముడు వానర సైన్యాన్ని నిచ్చెనగా చేసుకొని కుంభకర్ణుడినైతే చంపాడు. సో, ఎందుకంటే ఆయన ఎంతో పొడవాటి, దృఢమైన శరీరాన్ని కలిగుంటాడు కాబట్టి, ఆయన్ని బ్రహ్మాస్త్రం వాడి వానర సైన్యాన్ని నిచ్చెనగా వాడుకొని కుంభకర్ణుడినైతే చంపాడు. ఇక్కడ నెక్స్ట్ షాట్‌లో వారణాసి, మణికర్ణిక ఘాట్. సో, నా అంచనా ప్రకారం ఇక్కడ చాలా ఘాట్స్ అయితే ఉంటాయి. ఏ ఘాట్‌లో ఆ వస్తువు ఉందో ఎవ్వరికీ తెలీదు. సో, అందుకని చెప్పి ప్రతి ఘాటిని ఒక్కొక్క ఊరులో, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఘాట్ ఉంటుంది కాబట్టి, సో, అలా ఆ ఘాట్స్ అన్నీ వెతుక్కుంటూ వచ్చి, ఆఖరికి ఈ వారణాసి, మణికర్ణిక ఘాట్‌లో అయితే వాళ్ళు అనుకున్న వస్తువయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నువ్వెందుకురా ఇక్కడ ఈ ఘాట్‌లోనే ఉంటది అని అనుకుంటున్నావంటే, ఇక్కడ మీరు చూస్తే ఆకాశం నుంచి ఒక పిడుగు పడినట్టుగా ఉంది. అక్కడ చుట్టూ ఒక వాతావరణం ఒక సుడిగుండంలా ఉంది. అంటే ఇక్కడ ఏదో ఒక దైవశక్తి అంటే ఒక ఆకాశంలో నుంచి దానికి సంబంధితమైన ఒక దారంలాగా ఒక థండర్ లాంటి సింబల్ అయితే ఉంది. సో, యాక్చువల్లీ ఇక్కడ మన పురాణాల్లో కూడా ఈ ఫైట్ ఇవన్నీ జరిగింది కూడా ఈ వారణాసిలోనే కాబట్టి నేను ఇక్కడ ఉంటుందని అనుకుంటున్నా. కట్ చేస్తే నెక్స్ట్ షాట్. మహేష్ బాబు ఫేస్ నుంచి క్లోజప్ షాట్. ఇక్కడ మహేష్ బాబు త్రిశూలం పట్టుకొనైతే వస్తాడు. మన మహేష్ బాబు క్యారెక్టర్ నేమ్ రుద్ర అందరికీ తెలిసిందే. కానీ నేను అనుకుంటుంది ఏంటంటే ఆహ్, వారణాసి ఘాట్‌లో ఏదైతే ఉందో దాన్ని రక్షించడానికి ఉన్నవాడే రుద్ర. సో, అక్కడ దాన్ని రక్షించడానికి ఉండేవాడు, దాన్ని కాపాడేవాడే రుద్ర అని నేను అనుకుంటున్నా. అది విలన్స్ టీమ్‌కి దక్కనివ్వకుండా, ఆ వస్తువు కోసం ఎవరొచ్చినా వాడిని సంహరించే శివుడిలాగా తాండవం చేసేవాడే మన మహేష్ బాబు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ షాట్ నంది మీద త్రిశూలం పట్టుకొని మహేష్ బాబు అయితే వెళ్తా ఉంటాడు. "నువ్వు వారణాసి అని ఎలా చెప్తున్నావు? అబ్బా! నోటికి ఏదొస్తే అది చెప్పేత్తన్నావు" అని మీరు అనేసుకోవచ్చు. నేను ఏది నోటికి ఏదొస్తే అదైతే అస్సలు చెప్పను. ఇక్కడ మీరు గోపురాలు చూడొచ్చు, కింద మట్టి చూడొచ్చు. అంటే ఇది నది దగ్గరలో ఉండే వారణాసి యొక్క గుడి. సో, ఇక్కడ మహేష్ బాబు త్రిశూలాన్ని పట్టుకొనైతే వస్తున్నాడు. సో, నేను దాన్ని అలా బట్టి ఇది వారణాసిలో మహేష్ బాబు గారు దాన్ని రక్షించే ఒక యోధుడిలాగా ఉన్నాడని నేను అనుకుంటున్నా. నంది మీద శివుడు దేవుడు అయితే, ఈ నంది మీద మహేష్ బాబు శివుడి రూపంలో ఉన్న రుద్ర అని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతమందైతే ఉన్నారో, థియేటర్‌లో చొక్కాలు చింపుకొని ఈ సీన్‌కి మాత్రం చొక్కాలు చింపుకొని అరవని నోరుండదు థియేటర్‌లో. రాసి పెట్టుకోండి. ఆఫ్‌కోర్స్ నెక్స్ట్ షాట్‌లో గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రాటర్. గ్లోబ్ ట్రాటర్ అంటే ప్రపంచాన్ని చుట్టేవాడు. టైమ్ ట్రాటర్ అంటే కాలగమనాల్లో నుంచి, కాలాల్లో నుంచి ప్రయాణం చేసేవాడని అర్థం. సో, టైమ్ ట్రావెల్ కూడా ఉంటుంది ఈ మూవీలో. సో, టైమ్ ట్రావెల్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి తోక మీద ఒక రథం ఉంది. ఆ రథంలో ఇద్దరు మనుషులున్నారు. ఆ ఇద్దరు మనుషులు ఎవరో కాదు మన మహేష్ బాబు, కుంభ అని క్లియర్‌గా తెలుస్తుంది. సో, టైమ్ ట్రావెల్ ఉందని కూడా ఈ గ్లిమ్స్‌లో అయితే అనౌన్స్ చేసేసారు. ఇది ఫ్రెండ్స్ నేను నా సొంతంగా రివ్యూ ఇచ్చాను. మీరు ఏ యూట్యూబ్ వీడియో అయినా చెక్ చేసుకోండి. ఎక్కడైనా చెక్ చేసుకోండి. మీకు ఇన్ని డీటెయిల్స్ ఏ వీడియోలోనైనా చెప్పినా, ఏ వీడియోలో అయినా మీరు చూసినా, నాకు ఆ లింక్‌ని కామెంట్‌లో తెలియచేయండి. నేను మాక్సిమం మీరు ఎన్ని విధాలుగా ఆలోచిస్తారో అన్ని విధాలుగా ఆలోచించి, నా సొంతంగా నేను మాక్సిమం ఇదే సినిమా స్టోరీ అన్నట్టుగా ప్రతీది పిన్ టు పిన్ ఎవ్రీ సీన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింది నచ్చినట్టయితే లైక్ చేయండి.
ఈ వీడియోకొచ్చేసి జస్ట్ 24 అవర్స్‌లో 10,000 లైక్స్ అని నేను కోరుకుంటున్నాను. సో, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని సాధిస్తారనుకుంటున్నాను. మహేష్ బాబు ఫ్యాన్స్ రికార్డ్స్‌లోనే కాదు, ప్రతి రికార్డ్స్‌లో గాని, సినిమాల్లో కానీ దేంట్లో అయినా వెయిట్ అయితే చూపిస్తారు. పులి గర్జించి వస్తుంటే ఎలా ఉంటదో నంది మీద, మీరు ఈ వీడియోకి అలాంటి వ్యూస్ అయితే ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి. జై బాబు అని. థాంక్ యూ వెరీ మచ్.